ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, మీరు వడిబియ్యం ఇస్తామంటుంటే ఏదో మామూలుగా చేస్తారనుకున్నాం కాని ఇంత పండగలా చేయిస్తారని ఊహించలేదు. దీనంతటికీ కారణం నేను కాదు, మీ మేనల్లుడే మొదటిసారి మా అత్తలకి జరిగే కార్యక్రమం చాలా గ్రాండ్గా జరగాలని వాడే ఈ ఏర్పాట్లన్నీ చేశాడు. పద్మాక్షి, మన పెళ్లి తర్వాత నీ కళ్ళల్లో పరిపూర్ణమైన సంతోషం చూస్తుంది ఈరోజే. వదిన సంతోషానికి ఈ కుటుంబం ఇప్పుడింత ఆనందంగా కలిసిమెలిసి ఉన్నాము అంటే అంతా నా కొడుకు చలవే. అత్తయ్య అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నేను కోపంగా ఉంటే నన్ను కన్విన్స్ చేశావు. అవును వదినా, నా కోసం అమెరికాని వదిలేసి ఇండియాలో ఉండడానికి నిర్ణయం తీసుకున్నాడు. మా కోసం, మిమ్మల్ని మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావడం కోసం మీ కాళ్ళు పట్టుకొని అర్థించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇచ్చిన మాట కోసం సహస్రని పెళ్లి చేసుకొని ఇప్పుడు మన ఆనందాలకి కారణమయ్యాడు. ఈ రెండు కుటుంబాల మధ్య తిరిగి బంధం ముడిపడ్డం కోసం సహస్రమెళ్ళలో విహారి 3 ముళ్ళు వేశాడు. పరిస్థితులు నన్ను ఎంత ఫోర్స్ చేసినా లక్ష్మి మీద ప్రేమని చంపుకోలేకపోయాను. ఆ సమయంలోనే నేను తాళి కట్టాను, కానీ నేను 2 ముళ్ళే వేయగలిగాను. 3వ ముడి వేయడానికి నాకు ధైర్యం కూడా సరిపోలేదు. ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసిందే కదక్కా. అందరికీ తెలిసే, కానీ అందరం విహారి చేసిన మంచి పని మనం గుర్తుపెట్టుకోవాలి. అవును వదినా, వాడిది చిన్న వయసే కాని చాలా పెద్ద మనసుతో ఆలోచించిన విహారిని మనం ఆనందంగా ఉన్నప్పుడు తలుచుకోవాలి. మీరు విహారీబాబు కోసం చేసిన పనులను గుర్తెచ్చుకుంటానరమ్మా, కానీ విహారీబాబు మీకోసం ఎన్ని బాధలు భరిస్తానరో మీకు తెలీదు. లక్ష్మీ విహారీలు నిజం దాచి వాళ్ల బంధాలను మోస్తూ మమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తున్నారు. పండు, అమ్మగారు, నేను ఇందాక ఒకటి తెమ్మన్నాను, తెచ్చావా? తెచ్చారమ్మా. వెళ్ళి తీసుకురా. సరేనమ్మా. ఏ జాగ్రత్త. అరే, ఏంటి యమున ఇది? మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత ఏ దిష్టి మీకు తగలకూడదని తెప్పించాను. విహారీ, వెళ్ళి మీ మేనత్తలకి నీ చేత్తో దిష్టి తీ. పండు, ఆ గుమ్మడికాయ విహారీకివ్వు. ఈ కుటుంబం ఇలానే కలకాలం ఆనందంగా ఉండాలని మనసులో అనుకుంటూ ఈ కుటుంబానికి ఎవరి దిష్టి తగలకూడదని దిష్టి తీ విహారీ. ఈ కుటుంబం కోసం
నువ్వు నీ ప్రేమని మీ బంధాన్ని ఎన్ని రోజులు దాచించుతావు విహారీ? ఆ నిజాన్ని చెప్తే వదిన తట్టుకోగలదా? ఈ కుటుంబం ఇంకా కలిసి ఉండగలదా? ముందు ముందు ఏమవుతుందోనని ఊహించుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అక్క, ఒక్క నిమిషం. ఉమ్. చెప్పు. ఏం చెప్పాలి? నన్ను ఇరిటేట్ చెయ్యకు. నువ్వు నన్ను ఇరిటేట్ చేయకు. మీ వాళ్ళ దగ్గరకు వచ్చి మొన్న జరిగిందంతా చెప్తాను. ఆ తర్వాత అప్పట్లో నువ్వేం చేశావో. సిద్ధార్థ్, కోపం వచ్చిందా? నాకు బాగా కోపం వచ్చింది. నా చేతికి 30 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి నన్ను కేసులో ఇరికిద్దామనుకున్నావా? వాళ్ళు నిన్ను ట్రేస్ చేస్తారని అనుకోలేదు. సరే, నాకు అర్జెంటుగా 20 లక్షలు కావాలి. హా? కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురాను? నా దగ్గర లేవు. లేవంటే కుదరదు. నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు నేనేమీ ఇవ్వలేను, అర్థం చేసుకో. నాకదంతా అనవసరం. నేనేమీ వినను. నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఇప్పుడే వచ్చి విహారిని కలుస్తాను. నువ్వు నన్ను ఎంత బెదిరించినా నీకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పైసా కూడా ఇవ్వలేను. ఇవ్వాలి. ఇవ్వకపోతే నీ బతుకంతా అందరికీ తెలిసిపోతుంది. నిన్ను నేనేం బెదిరించటం లేదు. ఖచ్చితంగా నిజం చెప్పేస్తాను. నా గురించి నీకు బాగా తెలుసు. నా నుంచి నీకు ఇంక ఫోన్ రాదు. నాకు డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి ఫోన్ చేయాలో నాకు బాగా తెలుసు. నీ ఇష్టం. సిద్ధ గాడ్, వీడు పరమ మూర్ఖుడు. డబ్బులు ఇవ్వకపోతే వాడన్నది చేస్తాడు. ఎలా ఇప్పుడు డబ్బులు అరేంజ్ చేయడం? హలో. లక్ష్మి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సంధ్య గారు. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. సంధ్య గారు, ఆ హవాలా దగ్గర తప్పించుకున్న వాళ్ళ ఆచూకీ మీకేమైనా తెలిసిందా? ఇంకా లేదు లక్ష్మి, స్టిల్ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. త్వరలోనే అన్నీ తెలుస్తాయి. మేడం, ఆ 30 కోట్లు రికవరీ చేశాం కదా, అతని మీద నిఘా పెడతానని అన్నారు కదా, ఏమైనా తెలిసిందా? అతని ఫోన్ కాల్స్, డేటా అన్నీ ట్రాక్ చేస్తున్నాం. అతన్ని ఫాలో చేయమని కొంతమంది ఇన్ఫార్మర్లకు చెప్పాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నీకు చెప్తానులే. విహారీ గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. సరే లక్ష్మి, నేను తర్వాత కాల్ చేస్తాను. స్టేషన్కి వెళ్తున్నాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నీకు చెప్తాను. అలాగేనండి. ఆ